నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి మారుతి నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి యువత పోరు అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి రూరల్ మండలం ఓటేరు చెరువును పరిరక్షిస్తూ భూ కబ్జాదారులు అక్రమంగా తోలిన ఎర్రమట్టిని తక్షణమే ఎత్తాలి. సిపిఐ సిపిఎం నాయకుల డిమాండ్. వార్తల్లోని వివరాలు. తిరుపతి మారుతి నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెడుతోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆశలు పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫీజు రింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 90% విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పంపిణీ చేసినట్లు తెలిపారు. పిల్లలందరూ కాలేజీలు నిలిపివేసి పంట పొలాలకు ఇప్పుడు వెళ్తున్నారని ఫీజు రింబర్స్మెంట్ పై పోరు కొనసాగిస్తున్నామన్నారు. యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని, ప్రతి విద్యార్థికి 10 నెలల్లో 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు అకౌంట్లు 50% నిర్వీర్యం అయిపోయాయని, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తున్నారని, దీని పర్యవసానం చెల్లించక తప్పదని అన్నారు. ఫీజు రింబర్స్మెంట్ పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. తనపై ఈనాడు అసత్య కథనాలు రాస్తోందని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని, జాయింట్ సర్వే చేస్తే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఇప్పటికే 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగిడుతా ఉన్న సందర్భంగా ఈరోజు ప్రతి జిల్లాలోనూ పార్టీ అధ్యక్షులు పతాకావిష్కరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. అదేవిధంగా ఎన్నో ఆశలు పెట్టుకొని పెద్ద పెద్ద చదువులకంతా కూడా ఖర్చు లేకుండా ఇంజనీర్లు, డాక్టర్లు, అదేవిధంగా అనేక రకాల ఉన్నత ఉద్యోగాలందరూ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లే సాధ్యమైంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 90% పైన పిల్లలకందరికీ కూడా వర్తింపజేశారు. ప్రైవేట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ పాఠశాలలో కానీ, ఎక్కడైనా కానీ, కాలేజెస్లో కానీ అన్నింటిలో కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ హామీలకు తగినట్లు ఏది కూడా చేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా కాలేజీలు నిలిపేసి పంట పొలాలలో పని చేసుకునే దానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. మరింత దారుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. కాబట్టి దీనికి ఈరోజు మేము ఫీజు రియంబర్స్మెంట్కు మద్దతుగా ఫీజు రియంబర్స్మెంట్ పోరును ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో నేను కూడా రీజనల్ కోఆర్డినేటర్గా చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితులు విద్యార్థులందరికీ కూడా రావడం అనేది, మరీ ముఖ్యంగా యువకులకంతా కూడా దాదాపు 3,000 రూపాయలు నెల ఇస్తా అన్నాడు. ఇప్పటికే 10 నెలలు పూర్తయింది. 10 నెలల్లో 30,000 పిల్లవాడికి అప్పు పడాడు. మరి ఈ విధంగా ఆయన చెప్పిన ఏవి కూడా చేయకుండా అరాకొర పెన్షన్లు మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ఇప్పటికే 5 లక్షల దగ్గర తీసేయడం జరిగింది. మరి ఇంత దారుణమైన పరిపాలన గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. 100 అబద్ధాలు చెప్పి కనీసం ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి లేదనే దానికి మనం అందరూ కూడా ఈ చూస్తూ ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా వ్యాపారస్తులు కానీ, గ్రామాలలో మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళ అకౌంట్లన్నీ కూడా దాదాపు ఇప్పటికే 50% పైన నిర్వీర్యం అయిపోయాయి. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజేమో పెద్ద పెద్ద కోరికలు చెప్పాడు, అందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. మరి ఈరోజు కేవలం ప్రభుత్వం ఒక కక్ష సాధింపు కోసం పనిచేస్తూ ఉంది తప్ప మనం సమర్థవంతమైన పాలన ఇవ్వాలా అనే ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. దీని పర్యవసానం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మనం చవి చూడాల్సి వస్తుంది. మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ పరిపాలన కొనసాగుతుంది. మరి ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు కొనసాగితే మన పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా
ఈరోజు జరిగే ఫీజు రీయింబర్స్మెంట్ పోరుకు యువకులు కానీ నిరుద్యోగులు కానీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాను. బుధవారం తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో సుగుణమ్మ మాట్లాడుతూ మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా మన చంద్రన్న అడుగులు వేశారని, మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లటమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు, పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో బట్టె వెంకటకీర్తి, బ్యాంకు శాంతమ్మ, అన్న అనిత, హేమావతి, రేవతి, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. మహిళా వైద్య విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా వైద్య విశ్వవిద్యాలయం కూడా ఈ రోజున విద్య వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా చేరువ కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళా వైద్య విశ్వవిద్యాలయం ద్వారా మహిళల్ని ప్రోత్సహించి ఈరోజు మహిళా డాక్టర్లు ఎక్కువ మంది చదువుతున్నారంటే అది మనం ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మహిళలు అందిపుచ్చుకొని ఈరోజు పరిగెడుతున్నారు అంటే దానికి కారణం అది. ఈ రోజున మెడికల్ కాలేజెస్లో 35% జెంట్స్ పురుషులు బాయ్స్ ఉంటే 65% మహిళలే చదువుతున్నారు డాక్టర్ కోర్సులన్నీ కూడా. అది మహిళా సాధికారత వైపు ఏ విధంగా మన రాష్ట్రంలో మనము అవకాశాలు ఇస్తున్నాము, ప్రోత్సాహం ఇస్తున్నాము, వాళ్ళు ఏ విధంగా అందుకొని ముందుకు పోతున్నారు అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా నిలబడతాయి. తప్పకుండా ఆ విధంగా మరి మనము మహిళా సాధికారతను తీసుకెళ్ళడానికి ఇది మరి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మరి ఈ ప్రెస్ మీట్ల ద్వారా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉద్ఘాటించారో దాన్ని మరి వాడల కాన్స్టిట్యున్సీ వైజ్ కానివ్వండి, అదేవిధంగా మన వార్డుల్లో కానివ్వండి ప్రచారం తీసుకొచ్చి మహిళలకు ఇంకా కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఇంకా మరి ఎవరైనా అవకాశాలు తెలుసుకోలేక పొందలేకపోయింటే వాళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశాలను తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం ఉమెన్స్ డే, అంతర్జాతీయ ఉమెన్స్ డే యొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకొని మహిళా సాధికార దినోత్సవం రోజున దాన్ని అంతర్జాతీయంగా ప్రకటించుకోవడం, ఆ సంవత్సరం అంతా కూడా దాని గురించే మనము ప్రాచుర్యం తీసుకురావడం, అది నెరవేరే విధిగా ఆ సంవత్సరం అంతా కూడా మహిళలు కష్టపడుతుంటారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం పరిగెత్తు మహిళా పరిగెత్తు అనే దాంతో ఈ రోజున ఈ సంవత్సరము ఒక ఎయిమ్గా తీసుకున్నారు. కాబట్టి మహిళలారా మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలని మీరు కూడా అందుకొని పరిగెత్తండి. మీరు మీ కుటుంబ పరిపాలనకు కానివ్వండి, ఈ రోజున ఒక కుటుంబంలో భార్య భర్త ఇరువురు కూడా 2 బండి చక్రాలు లాంటి వాళ్ళు. అలాంటిది ఇంతకుముందు భర్త ఒకడే సంపాదించి భర్త ఒకడే ఆర్థికంగా కుటుంబాన్ని అంతా చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా మరి సంపాదన పరులవుతున్నారు. మీకు తెలుసు ఈరోజు ఆటో స్టాండ్లు ఉన్నాయి, మహిళలకి డ్రైవర్లు ఇచ్చాం. ఈ రోజున మన మెహ్మా ద్వారా ర్యాపిడో ఎలక్ట్రిక్ బైక్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ర్యాపిడో సర్వీస్ని అందించడానికి కూడా తిరుపతి నగరంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విధంగా మరి ముందుకెళ్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాలని తప్పకుండా అందిపుచ్చుకొని మహిళలారా పరిగెత్తండి, మహిళా సాధికారత సాధించండి. ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు కావండి అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి యువత పోరు 5,000 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేడు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని, జగన్ సీఎంగా ఉన్న సమయంలో నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బైజూస్ ద్వారా ట్యాబులు, ల్యాప్టాప్లు అందించారని అన్నారు. డాక్టర్ కావాలన్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేవారని, నేడు కూటమి అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పిందని, నేటి వరకు ఇచ్చిన 700 కోట్లే కానీ కావాల్సింది మాత్రం 4,000 కోట్లని అన్నారు. బడ్జెట్లో కూడా తక్కువ మొత్తం కేటాయించారని,
విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి నెలకొందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి కలెక్టర్కి వినతి పత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. డిఎస్సి ఊసేలేదని, యువతకు ఉద్యోగం వచ్చే వరకు 3000 నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని అన్నారని నేటికి ₹1 కూడా ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని, ప్రభుత్వం చేస్తున్న దగాకోరుతనానికి వ్యతిరేకంగా నేడు ఆందోళన చేపట్టామని పేర్కొన్నారు. జగన్ 15 మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయించారని, ఇందులో 5 కాలేజీ పూర్తి చేశారని అన్నారు. కానీ నేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని అంటున్నారని, దీనిని మేము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి తీరు పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంత దగా చేస్తున్నది, ఎంత మోసం చేస్తున్నది, ఎంత దుర్మార్గంగా వాడుకున్నది ప్రజలందరినీ కూడా వాడుకొని ఓట్లు వేయించుకొని ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చేస్తున్నటువంటి ప్రకటనలకి, చేస్తున్నటువంటి ఈ దగాకి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో 17 మెడికల్ కళాశాలల్ని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలని తీర్మానించి 5 మెడికల్ కళాశాలల్ని పూర్తి చేసి దాదాపు 700 మంది విద్యార్థులకు అందులో సీట్లు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు. దాదాపు 2550 మెడికల్ సీట్లను కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకు చదువు ఉచితంగా ఇవ్వటానికి, పేద ప్రజలకు సమున్నతమైనటువంటి నాణ్యమైన వైద్య విద్య ఇవ్వటానికి ఆయన 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని తలపిస్తే ఈ రోజున మిగతా 12 మెడికల్ కళాశాలలు మాకు అవసరం లేదు, ఇవన్నీ కూడా ప్రైవేటీకరిస్తాము అని పేద విద్యార్థుల మీద పగతో చేసినటువంటి ఈ దగాకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతో, ఆయన నేతృత్వంతో, ఆయన ఆదేశంతో లక్షలాది మంది ఈ రోజున తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఓ కథన రంగంలోకి దూకినట్టుగా పెద్ద ఎత్తున ఈ రోజున ఉద్యమించి మా బాధలు ఇవి, మా బాధల్ని తీర్చకపోతే మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామోనని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకందరికీ కూడా ఈ రోజున విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగిందని తెలియజేస్తారు. తిరుపతి రూరల్ మండలం ఓటేరు చెరువులను పరిరక్షిస్తూ భూ కబ్జాదారులు అక్రమంగా తోలిన ఎర్రమట్టిని తక్షణమే ఎత్తాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, రిపబ్లిక్ డే పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అంజయ్య, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఓటేరు చెరువును సందర్శించిన నారాయణ మాట్లాడుతూ, గత బ్రిటిష్ కాలం నుండి ఉన్న ఓటేరు చెరువును శ్రీకాళహస్తికి చెందిన కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని, ఈ కబ్జా కోర్లను తక్షణమే నిలువరించాలని, రెవెన్యూ అధికారులు పెట్టిన బోర్డును కూడా చింపేసిన రౌడీలను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. చెరువు తిరుపతికి ఎంతో ప్రయోజనకరమైందని, అలాంటి చెరువును అక్రమంగా రాత్రికి రాత్రే ఎర్రగుళ్ల తోలి చెరువును మాయం చేయాలని చూస్తున్న వారెవరో రెవెన్యూ అధికారులకు, పోలీసులకు తెలుసని, అయినా వారిని ఏమాత్రం పిలిపించడం గాని, వారిపైన కేసులు పెట్టడం గాని చేయకుండా వారిని వదిలేయటం అంటే రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారుల నుంచి ఎంత పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారో బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ చెరువులు వదిలేసిన తిరుపతిలో ఉన్న వామపక్ష పార్టీలు, ఇతర ప్రజాస్వామ్యవారి పార్టీలు చూస్తూ ఊరుకోవని, తప్పనిసరి పరిస్థితుల్లో భూ కబ్జాదారులకు ఆ భూమిని అప్పగిస్తే ఖచ్చితంగా పేదలను సమీకరించి ఆ చెరువులో ఎర్ర జెండాలు పాతి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ, తప్పకుండా చెరువులను కాపాడుతామని, పదే పదే ఉద్యమాలు చేయటం ఎందుకని వారు అఖిలపక్ష నాయకులను కోరారు. ఈ వినతి పత్రం వచ్చిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్, ఓటేరు చెరువు పరిరక్షణ కమిటీ వేదిక కన్వీనర్ పద్మనాభరెడ్డి, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి చెరువులు లేకుండా పోతే వాళ్ళు చెప్పచ్చు, చెరువు ఉంది, వ్యవసాయ భూములు లేవు కాబట్టి ఇదేం చేస్తారని. చెరువుల గుంట ఉండాల్సిందే, నీటి బాడీలు ఉండాల్సిందే, తద్వారానే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా అన్ని బోట్లకి అన్నింటికి నీళ్ళు వస్తాయి, లేకపోతే ట్యాంకుల మీద ఆధారపడాలా. వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ చెరువులు ఉండాల్సింది. డాక్యుమెంట్స్ ఆయన తేవచ్చు, బతికున్న స్వచ్ఛమైన డాక్యుమెంట్ తేవచ్చు, బతికున్న స్వచ్ఛమైన డాక్యుమెంట్ తేవచ్చు. డాక్యుమెంట్స్ పెద్ద కష్టం కాదు. కానీ ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి 1918 నుంచా 1909 నుంచి ఈ చెరువు ఉన్నప్పుడు దీన్ని ఎట్లా మాయం చేస్తారు? ఒకటి. రెండు, ఎంత ధైర్యంగా అయితే గవర్నమెంట్ అఫీషియల్ చేసినట్టుగా మొత్తం
శబ్దం చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉన్నారా? చెరువు వాళ్ళే కాళ్ళు దూతున్నారు. అంటే ఇది ప్యారల్ గవర్నమెంటా లేదంటే సమాంతరమైనటువంటి గవర్నమెంటా నాకు అర్థం కాదు. మన ఒత్తిడి మేరకు ఆడ బోర్డు పెట్టారు. తహసీల్దార్ బోర్డు పెడితే ఆ బోర్డు పీకేశారు, దాన్ని చించేశారు. ఇంతకన్నా మన ఉందా గవర్నమెంట్కి? గవర్నమెంట్ పెట్టినటువంటి బోర్డునే పీకేసేటువంటి శక్తి ఉంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూరా లేదంటే గవర్నమెంట్ అసమర్థత లేదంటే వాళ్ళు more పవర్ఫుల్లా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం నుంచి కూడా గట్టి చర్యలు లేకుండా పోతుంది. ఒకటి ఇంత చేసిన తర్వాత నోటీస్ ఇచ్చిన కేసు పెట్టాలి కదా, బోర్డు పీకేషన్ కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? ఇది జనమే కాపాడుకోవాలి, ప్రభుత్వం కాపాడుతుంది అనుకోవడం లేదు. దీన్ని కాపాడకపోతే భవిష్యత్తు తిరిగి నష్టం వస్తుంది. దీనిపైన ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు, వామపక్షాలంతా కలిసి నిలబెట్టడం, సిపిఐ, సిపిఎం, ఆర్పిఎఫ్ ఇంకా మిగతా కలిసి వస్తున్నారు. అసలు రాజకీయ సమస్య కాదు, ఇది సామాజిక సమస్య. ప్రజలందరూ కలిసి చెరువును కాపాడుకుంటే భవిష్యత్తు తిరుపతికి ఉపయోగపడుతుంది. దీనిపై నిలబడాల్సిందే. ఒత్తిళ్లు పెరుగుతాయి, ఎంత అయినా సరే దీని మాత్రం చెరువుగా ఉండాల్సిందే. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే ఒక కాలు చెరువులో పెట్టండి, ఒక కాలు జైల్లో పెట్టండి. ఉంటే ఇక్కడైనా ఉండాలి, అటు జైలు కనిపండి. అంతేగాని మధ్యలో మనం బయట ఉండగా ఈ చెరువుని ప్రైవేట్ స్వాధీనం చేసిన వీలు లేదు. కాబట్టి మీరు జైల్లో పెట్టండి, అందరినీ మమ్మల్ని తీసుకెళ్ళి వాటి చెరువు వాడికి ఇచ్చేయండి, మాకు అభ్యంతరం. మేము ఉన్నంత కాలం మాత్రం చెరువు కాపాడాలని చెప్పేసి పిలిపిస్తాం. మార్చి 14న దిల్రుబా సినిమా విడుదలవుతుందని, హోలీ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ఇది నా 10వ సినిమా అని, దిల్రుబా సినిమా అందరికీ నచ్చుతుందని, సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, నా క్యారెక్టర్ కొత్తగా కనిపిస్తుందని, ప్రేక్షకులను అలరిస్తుందని సినీ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, మార్చి 14న దిల్రుబా సినిమా విడుదలవుతోందని, హోలీ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నారు. ఇది నా 10వ సినిమా అని, దిల్రుబా సినిమా అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు. సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, నా క్యారెక్టర్ కొత్తగా కనిపిస్తుందని, ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. కొత్త వారికి సినిమాల్లో అవకాశం రావటం లేదని, రాయలసీమ నుంచి వచ్చే వారికి సినిమాల్లో అవకాశాలు చాలా తక్కువ అన్నారు. రాయలసీమ నుంచి హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మోహన్ బాబు కుటుంబమేనని, కింది స్థాయి నుంచి వచ్చిన నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నానని అన్నారు. అనంతరం హీరోయిన్ రుక్సా దిల్హన్ మాట్లాడుతూ, రేపే ప్రీమియర్ షో థియేటర్లలో ప్రదర్శితం కానుందని, ఈ సినిమాలో నాకు వెరైటీ క్యారెక్టర్ ఇచ్చారని అన్నారు. కృష్ణార్జున యుద్ధం తర్వాత ఈ సినిమాలో నటించారని పేర్కొన్నారు. అనంతరం మరో హీరోయిన్ నజియా మాట్లాడుతూ, నా మొదటి సినిమా ఇదని, నా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందన్నారు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నానని పేర్కొన్నారు. సార్ వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది సార్. ముందు ఎప్పుడు నన్ను చూడని విధంగా ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, మీకు చాలా బాగా నచ్చుతుందని. ఇక్కడ మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నాను, సినిమా 48th మినిట్ నుంచి ఇంటర్వెల్ వరకు మీరు చాలా హైలో ఉంటారు సార్. 48th మినిట్ నుంచి ఇంటర్వెల్ వరకు కంటిన్యూస్ 30 minutes స్ట్రెచ్ మీరు చాలా వైబ్ అవుతారు. పర్టికులర్గా తిరుపతి వాళ్ళు చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు. అంటే నేను ఈ సినిమాలో ఉన్నంత ఇంటెన్స్గా కానీ ఇంత అవుట్ అండ్ అవుట్ క్యారెక్టరేషన్ దేంట్లో చేయలేదు. మీకు అది కనిపిస్తుంది రేపు. నేను ఇప్పటిదాకా 9 సినిమాల్లో నేను కనిపించిన విధానం వేరు, దిల్రుబా సినిమాలో నేను ఉండే విధానం వేరు. నేను కూడా ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే లిటరల్లీ మేము సినిమా ప్రమోషన్స్లో కూడా ఎక్కువ హైప్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరందరూ థియేటర్లో సర్ప్రైజ్ అవ్వాలని. ఖచ్చితంగా నేను కలెక్షన్స్ గేమ్లో లేను కానీ సార్, అప్పుడు కూడా నేను కలెక్షన్స్ గేమ్లో అది లేను, ఇప్పుడు కూడా. బట్ ఒకటైతే నేను చెప్పగలను, నన్ను ఎప్పుడు చూడని విధంగా అరే ఏంటి కిరణ్ ఇలా చేస్తాడా, ఇంత ఇంటెన్స్గా ఉంటుందా అనే ఒక థింగ్ ఉంటుంది. అందుకే నేను నా ప్రెస్ మీట్లో చెప్పాను, కాలో కంటెంట్ చూస్తారు, దిల్రుబాలో కిరణ్ అబ్బవరాన్ని చూస్తారు. అది మీరు చాలా ఎగ్జైట్ అవుతారు సార్. సారీ థ్యాంక్స్ అనే పదాలని అవసరం ఉన్నప్పుడే వాడాలి, ఇలా మాటికంటే వాడేసి వాటి వాల్యూ తీయొద్దన్న ఒకటి చెప్తున్నాం. ఎక్స్ లవర్ని మనం ఏదో శత్రువులా చూసేయడం, మనం ఒకరితో ప్రేమలో ఓడిపోయిన తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళని ఏదో ఇంకా వాళ్ళకి దూరంగా ఉండాలి, అసలు వాళ్ళని శత్రువులా చూడాలని చాలామంది అలా ఉంది. అదేం లేదు, ఒకసారి ప్రేమలో విడిపోతే ఏంటి, ఆ ఫ్రెండ్షిప్ అయితే ఎక్కడికి వెళ్ళదు కదా. సో ఎక్స్ లవర్ని కూడా మనం బాగా ట్రీట్ చేయొచ్చు అని ఒక ఎమోషన్ చెప్తున్నాము. అది ఖచ్చితంగా చాలా డీసెంట్ వేలో చెప్పాము, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. నా టీమ్కి చాలా హార్డ్ వర్క్తో ఈ ఫిల్మ్ మీకోసం మేక్ చేశారు. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. నా టీమ్కి సపోర్ట్ చేయండి, ఫిల్మ్కి సపోర్ట్ చేయండి. నిజంగా మీ డిసప్పాయింట్ అవ్వట్లేదు, యూ విల్ బీ వెరీ వెరీ ఎంటర్టైన్. ఇది నా టీమ్ గ్యారంటీ.
and Holi Day ki full colorful Dilruba Day to celebrate cheyandi. A beautifully written character which I'm playing, and the premieres will open tomorrow, so I'm very excited for the movie, and I hope that you guys also like our movie, so please do come watch our film, celebrate your Holi with us on 14th of March. Thank you very, very much. Thank you. చిత్తూరులో ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో కాల్పులు జరపడం అలజడి రేపింది. సుమారు 2.5 గంటల పాటు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం చిత్తూరులోని గాంధీ రోడ్డులో ఒక్కసారిగా కాల్పుల కలకలం నెలకొంది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠ 2 తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 తుపాకీలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం 2.5 గంటల పాటు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఒక ప్రముఖ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో ప్రముఖ వ్యాపారి పన్నాగం పనినట్లు పోలీసులు గుర్తించారు. పుష్ప కిడ్స్ వరల్డ్ యాజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి SLV ఫర్నిచర్ యాజమాని ముఠాను ఏర్పాటు చేశారు. కర్ణాటక, ఉత్తరాదికి చెందిన దుండగులతో వ్యాపారి ముఠా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రబ్బర్ బుల్లెట్స్ వినియోగించే తుపాకులతో చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి యత్నించారు. పుష్ప కిడ్స్ వరల్డ్ యాజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్లాక దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పుష్ప కిడ్స్ వరల్డ్ యాజమాని చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. ఇంట్లో దుండగులు చొరబడడంతో అప్రమత్తమైన వ్యాపారి చంద్రశేఖర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యాపారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే చిత్తూరులోని గాంధీ రోడ్డు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దుండగుల కోసం 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. 2.5 గంటల పాటు ఆపరేషన్ తర్వాత గాంధీ రోడ్డులో సాధారణ పరిస్థితి తెచ్చారు. చోరీకి ముఠా ఏర్పాటు చేసిన SLV ఫర్నిచర్ యాజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి మారుతి నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి యువత పోరు అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి రూరల్ మండలం ఓటేరు చెరువును పరిరక్షిస్తూ భూ కబ్జాదారులు అక్రమంగా తోలిన ఎర్రమట్టిని తక్షణమే ఎత్తాలి. సిపిఐ సిపిఎం నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.